వైసీపీలో బీసీలను అవమానించే విధంగా అగ్రవర్ణ నాయకులు వ్యవహరిస్తున్నారని, ఇది వారి దురహంకారానికి అద్దం పడుతోందని టీడీపీ మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు విమర్శించారు. అనంతపురం జిల్లాలో సమావేశాల పేరుతో వెనుకబడిన వర్గాల నాయకులను అవమానపరిచారని ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. ఇదేనా బీసీలకు వారు వేస్తున్న పెద్దపీట అని కాలువ ప్రశ్నించారు. కళ్యాణదుర్గంలో జరిగిన సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతుంటే బీసీ వర్గానికి చెందిన మంత్రి ఉషశ్రీ చరణ్తో సహా ఇతర నేతలు నిలబడాల్సి వస్తుందని, దౌర్భాగ్య పరిస్థితి నెలకొందన్నారు. కూడా ఆహ్వానించలేదామని ఆర్టీసీ రీజనల్ చైర్పర్సన్ వేదిక మీదకి ఆహ్వానించలేకపోతే ఏడుస్తా ఉంది. బీసీలను అవమానించడానికి, దళితులను ఏడిపించడానికి మీరు సమీక్షలు పెట్టారా? వైసీపీ సమీక్షలు నేను అడుగుతా ఉన్నా. దళితులు బీసీలు అంటే మీకు అంత లెక్కలేంతనమా? ఏం చేస్తారనే అహంకారమా? సమాజంలో దాదాపు 70-75% మంది ఉన్నారే వీళ్ళు బీసీలు, దళితులు. అడుగడుగునా వీళ్ళని అవమానిస్తూ, వీళ్ళని ఏడిపిస్తూ మీ సమీక్షల వల్ల ఏం సాధించావు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని అడుగుతా ఉన్నా. అడుగడుగున అవమానాల పాలవుతా ఉన్నారు. నేను సమాజంలో ఉండే మేధావులను, ప్రజాస్వామికవాదులందరినీ కూడా అడుగుతా ఉన్నా ఈరోజు, దయచేసి చూడండి. వైసీపీ సమావేశాల్లో, సభల్లో బీసీ నాయకులకు, బీసీ ప్రజాప్రతినిధులకు, దళిత మహిళలకు, నాయకురాళ్లకు జరుగుతున్న